ఫైనల్ ఓటర్ లిస్ట్ వచ్చేసిన తర్వాత ఎవరేం చేయలేరు. మరి తెలుగుదేశం వాళ్ళైతే చాలా కంప్లైంట్లు చేశారు. మీరన్నట్టు ఉరవకొండలో ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ చేసిన పోరాటంతో ఇద్దరు సిఈఓ స్థాయి అధికారులు సస్పెండ్ అయ్యారు. దాదాపుగా ఒక 8-9 మంది బూత్ లెవెల్ ఆఫీసర్లని సస్పెండ్ చేశారు. తర్వాత ప్రకాశం జిల్లాలో ఒక 4 పోలీసు అధికారులు వాళ్ళు దొంగ ఓట్లు చేర్పిస్తుంటే వాళ్ళని సస్పెండ్ చేశారు. ఇది అంతా జరిగిన తర్వాత ఇప్పుడు లేటెస్ట్గా ఏంటి అంటే తిరుపతి లోక్సభ ఉప ఎన్నిక జరిగింది. ఆ ఉప ఎన్నిక సందర్భంగా అక్కడ అప్పుడు కలెక్టర్గా పనిచేసిన ఐఏఎస్ అధికారి గిరీష ఆయన 30,000 దొంగ ఐడి కార్డులు, ఓటర్ గుర్తింపు కార్డులని ఆయన ప్రింట్ చేసి ఇచ్చాడు.